పరిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో వివిధ సమస్యల మీద వచ్చినటువంటి బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం. గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాటల గురించి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోదామని అనుకున్నాను. కానీ కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా అని చెప్తుంది రఘునందన్ రావు గెలిచింది అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడు. కవిత గారు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పాను, దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేట ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పాను. దుబ్బాకకి అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది, మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పారు. మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిందని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌరవనీయులు, అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారు పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసింది తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు. 100% మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు, మీ నాన్నగారికి కూడా తెలుసు. ఎవరెవరికి మీరు ఎట్లా అన్యాయం చేసిరు అనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం, మీ సానుభూతి మాకు ఎందుకు, కానీ 100% అవన్నీ వాస్తవం. 2009లో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా 60 లక్షలు పంపిరని ఏదో మాట్లాడింది లేదు. ఇవన్నీ పాత చరిత్రని. కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎవరు ఓడగొట్టినా కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గవర్నర్ చంద్రశేఖరరావు గారికి చెప్పాను. కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నథింగ్ ఈజ్ అన్ హిడెన్ థింగ్. ఇట్ ఈస్ ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్ లో వచ్చిరని, వాళ్ళిద్దరు ప్రముఖ అయిందని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 కొల్యూడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 అదే వచ్చి చెప్పిన. మార్చి 2024 నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన. బిజినెస్ క్లాస్ లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్ లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇవాళ కొత్తగా చెప్పలేదు. ఎన్నడూ చెప్పిన, ఇది 22 మార్చి 2024 చెప్పిన నేను. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేదు. 2-3 సార్లు వాళ్ళు దుబ్బాక ఎన్నిక రఘునందన్ రావు మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి, వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి, వాళ్ళ పంచాయతీల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడే తెలుసుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. పాల వ్యాపారం చేస్తారా, నీళ్ళ వ్యాపారం చేస్తారా, ఒకరి కాలు బట్టి ఒకరు లాగుతారా? మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిరు? అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో కమిషనర్లు ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు, సమాచార చట్టం కింద కమిషనర్ గారు ఎక్కడ ఉన్నట్టున్నారు.
మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడారు పాల వ్యాపారం ఏంది, ఎందుకు ట్వీట్ చేసినారు, ఎందుకు తీసేసినారు, ఇట్లాంటి ఏమంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద గురుదేశిపోదామని అనుకుంటున్నట్టున్నారు చెల్లె. గురుదేవ్ వద్దు, మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే, ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే. ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు. కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు చెప్తే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను, మోకిలాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్ట్ మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏంది, డబ్బులు ఏంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలొచ్చి ఏడ శ్రీమంతుడు అయ్యిండు, నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ అవకతవకలేంది, వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ డీజీ వెంటనే చర్య తీసుకోవాలి. ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకొని పైసలతోటి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసేయాలి. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీల పేరిట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారైనా నవీన్ రావు గారైనా వీళ్ళు చేసినటువంటి పాప పనులన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది, ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డగుడో వియ్యంగుడో చుట్టం ఒక ఆయన అవుతాడు డీసీపీ, పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్ అయినా టెలిఫోన్ ట్యాపింగ్ లో గానీ పైసలు పట్టుకోవడంలో గానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు నార్సింగ్ ఏరియా, నేను ఉండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐలు పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏమేమి జరిగింది, ఎవరెవరు పైసలు ఎట్లా గుంతుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, వారికి ఎట్లా జీవోలు మార్చిరు, ఏమేమి చేసి